హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే ముందుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దగ్గుతారు. ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పలు సందర్భాలలో దగ్గుతో బాధపడటం మన అందరికీ అనుభవమే. దీనికి కారణం గొంతులో కానీ వాయునాళములలో కానీ చేరిన సూక్ష్మ క్రిములు, సూక్ష్మ పదార్థములు, కఫములు బయటకు పంపేందుకు శరీరము చేసే ప్రయత్నమే ఈ దగ్గు. దగ్గినప్పుడు ఊపిరితిత్తుల్లోని గాలి వేగంగా బయటకు వస్తుంది. దీనివల్ల ఏర్పడే ఒత్తిడి గొంతు శ్వాసనాళాల్లోని పదార్థములను బయటకు పంపుతుంది. కాబట్టి శ్వాసనాళాల్లోని ఊపిరితిత్తుల్లోని కఫాన్ని క్లియర్ చేసేందుకు దగ్గు వస్తుంది. మన డయాఫ్రామ్ బలముగా సంకోచం చెందడము, ప్రక్కటెముకల మధ్య ఉన్న కండరాలు ఒక్కసారిగా సంకోచం అవ్వడం మూలన ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత బల్బు పగిలితే డామ్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇళ్లలోని వాడే కరెంటు బల్బు టంగ్స్టన్ ఫిలమెంట్ మండడం వల్ల మనకు వెలుతురు వస్తుంది. ఆ ఫిలమెంట్ను పలుచటి గ్లాస్ బల్బులో పెట్టి సీల్ చేస్తారు. ఆ సీల్ వేసేటప్పుడు లోపల గాలి లేకుండా శూన్యంగా చేస్తారు. గాలి ఉంటే అందులోని ఆక్సిజన్ బల్బు లోపల మంటను పెంచే ప్రమాదం ఉంటుంది. బల్బు గ్లాసు పల్చగా కనిపించినా బయటి గాలి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఏ కారణం చేత అయినా బల్బు పగిలితే లోపల శూన్యములోనికి బయటి గాలి ఒక్కసారిగా అధిక పీడనంతో ప్రవేశించినందున డామ్ అనే శబ్దం వస్తుంది. ఇది ఫిజిక్స్ సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఆ తర్వాత మనకు బాధ, కోపం వంటి భావనలు ఎందుకు కలుగుతాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. జీవికి ఆహారం, గాలి, నీరు ప్రధాన అవసరాలు. పరిణితి చెందిన మానవులు లాంటి కొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. మానవ సమూహాన్ని సమాజం అని అంటాము. మానవుడికి ప్రకృతి సహజమైన ప్రాథమిక అవసరాలతో పాటు స్నేహం, బృంద భావనం, పరిశీలన, పరిశోధన, ఆలోచన వంటి భావపరమైన అంశాలు కూడా ఉన్నాయి. సంఘజీవిగా మనిషి ఎదిగే క్రమంలో తనకి ఇష్టమైన, ఇష్టం లేని సంఘటనలను కూడా గుర్తించగలిగాడు. వాటికి అనుగుణంగా శరీరంలో మార్పులు కలగడం గమనించాడు. శరీరంలో అవాంఛనీయ నాడీ ప్రకంపనలను కలిగించే దుఃఖాలను, ఆరోగ్య ప్రకంపనలను బలోపేతం చేసే భావాలను సంతోషంగా వైద్యశాస్త్రం చెబుతుంది. భావాలు కలగడానికి కారణం మెదడులో ఉత్పన్నమయ్యే కొన్ని రకాల రసాయనాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి అనుగుణంగా నవ్వు, ఏడుపు, చెమటలు పట్టడం, శరీరం వణకడం, గొంతు గాద్గాదికం కావడం లాంటి బాహ్య ప్రకటనలు కూడా కలుగుతాయి. ఒంటరిగా అడవిలో పెరిగే వ్యక్తికి కోపం, నవ్వు లాంటి భావనలు కలగవని రుజువైంది. సామాజిక జీవనమే భావ ప్రకటనలకు శరీరానికి అలవాటు చేస్తుంది. ఆ తర్వాత మంట నుండి వేడి వస్తుంది ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క వస్తువు మండుతుంటే ఒక్కొక్క స్థాయి వేడి వస్తుంది. మండటానికి ఆక్సిజన్ కావాలి. గాలిలో ఉండే ఆక్సిజన్ని తీసుకుంటూ ఇంధనము మండుతుంది. అయితే నేరుగా చెక్క ముక్క లేదా కాగితము ఆక్సిజన్ ఉన్న మండవు. అందుకు కారణం అవి మండేందుకు అధిక ఉష్ణోగ్రత అవసరం. ఆ ఉష్ణోగ్రతను అగ్గిపుల్లతో గీసి అందిస్తాము. ఒక్క స్థాయి వేడికి చేరితేనే ఆక్సిజన్ ఆ ఇంధనాన్ని మండించేందుకు సహకరిస్తుంది. మండేందుకు ఎంత ఉష్ణోగ్రత అవసరమో ఆ మేరకు వేడి మంట నుండి బయటకు వస్తుంది. భిన్న వస్తువులు మండుతుంటే భిన్న రీతులలో వేడి రావడానికి కారణం ఇదే. ఆ తర్వాత మంగు అంటే ముఖంపై నల్ల మచ్చలు ఎందుకు వస్తుంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మంగునే నల్ల శోభి, నల్ల మచ్చలు అని అంటారు. ఇవి శరీరం అంతటా వచ్చిన ముఖంపైన స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి ఎలాంటి నొప్పిని, బాధని కలిగించవు, కానీ మానసికంగా ఆ వ్యక్తులను స్థిమితంగా ఉండనివ్వవు. ఇవి ఎందుకు వస్తాయో చూద్దాం. మన శరీరంలో చర్మ రంగుకు కారణమయ్యే మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. దీన్ని మెలనోసైట్లు తయారు చేస్తాయి. ఈ కణాలు చర్మంలోనే కాదు, జుట్టు, శ్లేష్మపు పొరలు, గోళ్ళు, మెదడు కణజాలం, గుండె కండరాలు, కంటి నిర్మాణంలోనూ ఉంటాయి. ఏ కారణం చేతనైనా చర్మం లోపల మెలనిన్ ఎక్కువగా తయారైతే అది అసాధారణంగా పేరుకుపోయి అది హైపర్ పిగ్మెంటేషన్కి కారణం అవుతుంది.
నిజానికి ఇది స్వీయరక్షణ కోసం జరిగే చర్య. అంటే సూర్యకిరణాల్లోని అతి నీలలోహిత కిరణాలు చర్మానికి తాకితే క్యాన్సర్కు కారణం అవుతాయి. అలా జరగకుండా ఉండేందుకు మనము ఎండలోకి వెళ్ళగానే మెలనిన్ స్రవించి ఆ కిరణాలను అడ్డుకుంటాయి. ఆ విధంగా ఎండలోనికి వెళ్ళగానే చర్మం నల్లబడుతుంది. కొన్ని కారణాల వలన ఈ మెలనిన్ అక్కడక్కడ పేరుకుపోయి మచ్చలుగా ఏర్పడతాయి. ఇప్పుడు దీనికి కారణాలు ఏమిటో చూద్దాము. అతిగా ఎండ, జీవక్రియల్లో తేడాలు, హార్మోన్ల సమస్యలు, జన్యులోపాలు, పోషక ఆహార లోపం, కొన్ని లోహాలు, రసాయనాలు, ఔషధాలు, అణుధార్మికత, అధిక ఉష్ణోగ్రత మొదలుగున్నవి. ఆ తర్వాత యుక్త వయసులోనే ముఖం మీద ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి. ఎందుకు? వాటిని తగ్గించుకోవడం ఎలా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మనిషి ఎదిగే క్రమంలో శరీరంలో ఎన్నో హార్మోన్లు ఉత్పత్తి అవుతూ వివిధ పాత్రలను పోషిస్తాయి. యవ్వన వయసులో యాండ్రోజన్లు, ఈస్ట్రోజన్లు అనే హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతూ ఉంటాయి. శరీరాన్ని కాంతివంతంగా నిగారింపుతో ఉండడానికి చర్మం కింద ఉన్న తైల గ్రంథులు తైలాన్ని స్రవిస్తాయి. ఆ తైలం చర్మంపై పలుచని పొరలాగా ఏర్పడి చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఈ తైల గ్రంథుల సాంద్రత శరీరంలో మిగతా భాగాల కన్నా ముఖ చర్మంలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ తైలస్రావం తైల రంధ్రాల ద్వారా చర్మం మీదకు రావాలి. కానీ ఇవి చాలా సన్నగా ఉండడం వల్ల చాలాసార్లు ఈ తైలం బయటకు రాలేక చర్మం కింద పోగు పడిపోతుంటుంది. ఇవే మొటిమలు. ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మంచి నీళ్లతో తేలికపాటి సబ్బుతో తరచూ కడుక్కుంటూ ఉంటే తైల గ్రంథులు సక్రమంగా పనిచేసి ఎప్పటికప్పుడు తైలం బయటకు వస్తూ ఉంటుంది. మొటిమలను పోగొడతాయి అంటూ మార్కెట్లో దొరికే లేపనాలు, పౌడర్లు ఆ పని చేయలేవు. ముఖ వ్యాయామాలు, పరిశుభ్రత మాత్రమే మొటిమలు రాకుండా కాపాడే శాస్త్రీయ పద్ధతులు. ఆ తర్వాత చదువుకుంటున్నప్పుడు మనలో చాలామందికి నిద్ర వస్తుంది. ఎందుకని? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. చదివేటప్పుడు నిద్ర రావడం అనేది మనము ఏ భంగిమలో ఉన్నాము, ఎంతసేపు ఉన్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చదివేటప్పుడు శరీర కదలికలు తక్కువగా ఉండడం వలన కండరాలకు ప్రవహించే రక్తం తగ్గుతుంది. దాని మూలాన కండరాలలోని జీవక్రియలో దహనచర్య మందగించి లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లము తయారవుతుంది. ఈ ఆమ్లము ప్రాణవాయువైన ఆక్సిజన్ను అతిగా గ్రహిస్తుంది. దాంతో దేహంలోని రక్తానికి కావలసిన ఆక్సిజన్లో కొంత తగ్గుదల వస్తుంది. ఆక్సిజన్ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవేశించడం వల్ల మగతగా నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటు ఇటు కదలడం, అలా చదువుతూ ఉండకుండా మధ్యలో కాస్త విరామముగా ఇవ్వడం చేస్తూ ఉంటే నిద్ర రాదు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.